హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తీపి వంటలలో అరిసెలు ఎంత బాగుంటాయి అని అంటే నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోతూ ఉంటాయి. మరి అలా రావాలంటే నేను చేసే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. బియ్యాన్ని ఒక రోజు ముందు నైట్ నానబెట్టాలి. మరుసటి తెల్లారి అందులో నుంచి నీళ్లు మొత్తం వడగట్టాలి. ఒక్క డ్రాప్ కూడా ఉండొద్దు. మొత్తం బియ్యం మొత్తము నీళ్ళన్నీ చుక్క కూడా లేకుండా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం గాలికి పొడి బట్టలో ఆరబెట్టాలి. నీటి తడి కూడా అంటొద్దు చేతికి. అలా అయిన తర్వాత మనం ఇంట్లోనే 1 kg అయితే ఇంట్లోనే మనము పట్టించుకోవచ్చు మిక్సర్ గ్రైండర్తో. అరిసెలకు కావలసిన పదార్థాలు, వాటి కొలతలు: కిలో బెల్లం, కిలో పావు నానబెట్టిన బియ్యం పిండి, 100 గ్రాముల నువ్వులు, 1 కప్పు నెయ్యి, 10 యాలకులు తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. చిన్న కప్పు వాటర్ వేసి అందులో మనము మెత్తగా తురుముకున్న బెల్లాన్ని వేయాలి. పాకాన్ని బట్టే అరిసెలు కుదరడం కుదరకపోవడం మొత్తం పాకంలోనే ఉంటుంది. బెల్లం పానకం పట్టేటప్పుడు దాన్ని కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుండి చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మంట నార్మల్గా పెట్టి ఉడికించాలి. ఎక్కువ హైలో పెట్టొద్దు, తక్కువ లోలో పెట్టొద్దు. నార్మల్ మంట మీద పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో ఒక కప్పులో కానీ ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసి దాన్ని ఒక్కోసారి మనం చెక్ చేయాలి. ఇప్పుడు చాలా పలచగా ఉంది, అది ఇంకా కాలేదన్నమాట. చూడండి, ఇప్పుడు ముద్దలాగా అయిందనుకో, ఇప్పుడు ఇది పానకం అయిందన్నమాట. అది తీగలు జాగుతుంది. ఉడుకుతున్న ఈ బెల్లం పానకంలో నువ్వులను వేసి కలపాలి. యాలకుల పౌడర్ కూడా ఇప్పుడే వేసేయాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టపడని వాళ్ళు మామూలుగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అరిసెలు చేసేటప్పుడు కంపల్సరీ ఇద్దరు అవసరం అండి. ఒకళ్ళు పిండి వేస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు కలుపుతూ ఉండాలి. ముద్దలు ముద్దలు కట్టకుండా పొడి పొడిగా వేస్తూ వెంట కలుపుతూ ఉండాలి. ఇలా కేజీ బెల్లానికి కిలో పావు, కిలోన్నర బియ్యం పిండిని కొంచెం ఎక్కువ తక్కువనే ఉంచుకోవాలండి. బాగా లూజ్ అయ్యిందనుకో మనకు అరిసెలు చేయరాదు. మంట చిన్నగా పెట్టి ఇలా పిండిని కలుపుతూనే ఉండాలి. ఇందులో సోంపు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మా పిల్లలకు నచ్చదు కాబట్టి నేను వేయలేదు. ఇలా ముద్దగా వస్తే చాలు, సరిపోతుంది. అరిసెలు చేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టొద్దు, నార్మల్గా ఉండాలి. అలా కాల్చడం వల్ల అరిసె మంచిగా కాలుతుంది, లోపల దాకా పిండి పిండిగా ఉండదు. చూడండి, పూరీలలాగా ఎలా పొంగుతున్నాయో, ఎక్కడ పగలకుండా రంధ్రాలు పడకుండా ఎంత బాగా వచ్చింది అరిసె. ఇలా 2 చెంచాలు పెట్టి బాగా ప్రెస్ చేయాలి, నూనె కారిపోయేదాకా. కాలిన అరిసెలు ఇలా తీసిన తర్వాత మధ్యలో జాలి మూత పెట్టాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం కారుతుంది కాబట్టి అరిసెలకు అతుక్కోదు. మీకు టిప్ చెప్తాను. అరిసెలు కుదరకుండా గట్టిగా అయినాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే అరిసెలను మార్నింగ్ మనము అన్నం వండుకుంటాం కదా, ఆ అన్నం అంతా ఉమ్మగిలిన తర్వాత ఆవిరి మీద మనం తినే అరిసెలను ఒక 2-3 ఇట్లా వేసుకోవాలి. అప్పుడు ఆ ఆవిరికి అరిసెలు చాలా దూదిలాగా మెత్తగా అవుతాయి. అరిసెలు ఎంత మాగితే అంత టేస్ట్ వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.